ఏమక్క చెరువుల కోయి బాగుండవా? చాలా రోజులైందబ్బా నేను చూసి. సరే కానీ తెలంగాణ సాఫ్ చుట్టే వాళ్ళ ఆంధ్రాలో చేరి కాంగ్రెస్ పార్టీలో దూరినావంటనే. అవన్నీ బాగానే ఉన్నాయి కానీ నువ్వు గతంలో చాలా చెప్పినావు అబ్బా. ఏమేమో చెప్పినావు, రేవంత్ రెడ్డి అట్టన్నావు, సోనియా గాంధీ ఇట్టన్నావు, ఇట్ట అట్టట్ట అని ఎట్ట చేరినావు అబ్బా కాంగ్రెస్ లో. అప్పుడు అలాగా ఇప్పుడు ఇలాగే ఏందబ్బా అదే? నాకు నచ్చుంటే ఒక కాంగ్రెస్ లోనో లేకపోతే నాకు నచ్చుంటే ఒక టీఆర్ఎస్ పార్టీలోనో చేరుంటే నా బతుకు ఇంత కష్టంగా ఉండునా? ఈ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉండునా? అసలు కామన్ సెన్సే చెప్తుంది కదా, నేను పాదయాత్ర చేసి ఇంకొక పార్టీకి మైలేజ్ ఇస్తానా? ఎందుకేమో బ్రహ్మాండంగా ఇచ్చినావు కదక్క. ఇప్పుడు దూరిపోయినావు కాంగ్రెస్ లో మైలేజ్ ఇస్తానా అని చెప్పి ఎట్ట దూరినావు చెప్పు. విలీనమే చేయాలనుకుంటే నేను పార్టీ ఎందుకు పెట్టాలి? విలీనమే చేయాలనుకుంటే ఒక మహిళను ఏ అండా లేదు మిందబడి ప్రజల కోసం ప్రజల మధ్యలో పాదయాత్ర చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీనైనా ఖండిస్తున్నాం, నేనేమో పాదయాత్రలో ముందుకే వెళ్తా. చాలా బాగా చేసినావు కానీ పాదయాత్ర ఇంకా సిగ్గు లజ్జ ఉండాలిగా. కాంగ్రెస్ పార్టీలో చేరి గెట్ట చేరినావు నువ్వు, నాకేం అర్థం కాలమ్మా. కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం, ఆఖరికి ఒక తెలుగుదేశం నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది. ఆఖరికి ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా సోషల్ మీడియా ఎంప్లాయీస్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గురించి చెప్పొచ్చినావు కానీ నువ్వు చేసింది ఏందో నాకు అర్థం కాలే. అసలు నిన్ను కాదనాల్సింది, నీవు కూడా అనిల్ గాని దంచితే గానీ నీకు బుద్ధి సిగ్గు లజ్జ రాదని నాకు బాగా అర్థమైందమ్మే. ఇప్పుడు సిగ్గిడిచిపెట్టా ఇంకా కాంగ్రెస్ పార్టీలో దూరి ఇంకా పొగుడు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డని సిగ్గిడిచిపెట్టి కాంగ్రెస్ లో చేరతావా? రాజశేఖర్ రెడ్డి బతుకుంటే నేను కుక్కను కొట్టినట్టు కొట్టేవాడమే. అయినా నిన్ను కాదన్నా నాల్సింది నీ మూడు ఉన్నాడే అనిల్ గాని మాత్రము తంతే నీకు సిగ్గొస్తుందమ్మే. నేను సంతోషిస్తున్నా, ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో. అయితే అందరూ కూడా సిగ్గిడిచిపెట్టే పార్టీలో దూరినారు ఉంటావు. సరే కానీ బొల్లిగాడి కొడుకు కూడా గ్రీటింగ్ పంపినావుంటగా క్రిస్మస్కి. ఇది నచ్చకపోతే బొల్లిగాడి పార్టీలో కూడా చేరిపోతావు కదండి. నిన్ను నమ్మేదానికి వెళ్ళి అబ్బా నువ్వంత మోసగత్తి ఎవరుండరబ్బా. విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా చాలే ఇక పెద్ద ఆయన ఎందుకు కానీ లాగుతావు. నువ్వు వార్డు మెంబర్ గాను వెళ్ళవలేవు, తెలంగాణ పార్టీ తీసుకొచ్చి ఆంధ్రాలో విలీనం. ఏందమ్మేది ఆంధ్ర పార్టీలో విలీనం? కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు షర్మిల ఆయన ఎందుకు గుర్తు చేస్తావు కానీ నువ్వైతే అన్ని పార్టీల్లో దూరి అందరి సంఖ్య నాకు వచ్చినావు కదమ్మే. బొల్లిగాడు కూడా ఇడిచిపెట్టలేదంట. అందరూ కూడా బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి పెద్ద ఆయన బతుకుంటే నువ్వు అందరు కొంపలు ముంచినందుకు పెద్ద ఆయనకి ఇప్పటికి హార్ట్ అటాక్ వచ్చేదమ్మే. ఆయన అదృష్టం బాగుంటే ముందే పోయినారమ్మే. నాకు అర్థమైతే చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు. ఇది మాత్రం కరెక్ట్ అమ్మ షర్మిల. నువ్వు నీ మొగుడు అనిల్ గాడు మొత్తం పునాదులన్నీ తీసి చాటా పరక తెచ్చి మొత్తం ఊడ్చేసి భూస్థాపితం చేసి వెళ్ళిపోతారమ్మా కాంగ్రెస్ ని. వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది.
ఓ శర్మిల ఇంక చెక్క భజన ఆపేసే వెళ్ళిపోయి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు చెక్క భజన చేసుకో. ఇంక నీ సోది మేము వినలేం కానీ ఇంక పోయిరేపమ్మే తర్వాత నీకు ఉంటుందిలే మసాలా బాగా. అప్పుడు కానీ దంతే కానీ ఆడపడతావు మళ్ళీ వచ్చే ఇడుపుల పాయలు పడాల్సిందే కదమ్మే నువ్వు.